అనుకోవాల్సింది. ఓకే, కోదండరామ్ గారు జాయిన్ అయ్యారు. సార్ నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో డిసెంబర్ 9 ప్రకటన అంటే తెలంగాణ రాష్ట్రం వస్తుంది. ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా పోరాటం జరుగుతుంది. 56లో కలిసినప్పటి నుంచి కూడా పోరాటం జరుగుతూనే ఉంది. అంటే ఒక నమ్మకం ఇది సాధ్యమని అనిపించిన రోజు డిసెంబర్ 9. ఆ తర్వాత సరే 14 రోజులకే మళ్ళీ డిసెంబర్ 23న స్టేట్మెంట్ విత్డ్రా చేసుకున్నారు. అదే రోజున నాకు తెలిసి డిసెంబర్ 23 అంటే 2-3 రోజుల్లో తెలంగాణ జేఏసీ కూడా ఏర్పడ్డది ఆ విత్డ్రా చేసుకున్న తర్వాత. సో ఏంటి మీ డిసెంబర్ 9th క్రెడిట్ ఎవరికి ఇస్తారు? కాంగ్రెస్ పార్టీకా, కేసీఆర్ దీక్ష వల్ల సాధ్యమా? అంటే తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను మలుపు తిప్పిన రోజు డిసెంబర్ 9. మీరన్నది వాస్తవము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను సంపూర్ణంగా మార్చివేసిన ప్రకటన డిసెంబర్ 9. అది చాలా కీలకమైన ప్రకటనే. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళైతే ఇంకా ఈ ప్రకటన జారీ అయిన తర్వాత తెలంగాణ విషయమై వెనుకకు పోవటం కుదరదు కేంద్ర ప్రభుత్వానికి, నమ్మకంగా ఈ తెలంగాణ ఏర్పడుతుంది అనే మాట వారి నోటి నుంచి నేను 2-3 సార్లు విన్నాను కూడా. కాబట్టి ఆ ప్రకటనకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒకరికి క్రెడిట్ ఇవ్వటం అనేది ఎప్పుడు కూడా సమస్య అండి చరిత్రలో. తప్పనిసరిగా కేసీఆర్ దీక్ష, దాని ప్రభావము ఎవ్వరం కూడా కాదనటానికి వీల్లేదు. అదే ఒక చారిత్రక వాస్తవం కూడా. దాన్ని మనం అంగీకరిస్తూనే మిగతా అంశాలను కూడా మనం చెప్పాలి. ఒకటి చాలా కీలకమైనది ఏంటి, అప్పుడే విద్యార్థులు చలో అసెంబ్లీ పిలుపునిచ్చారు. చాలా మందికి గుర్తుండకపోవచ్చు కానీ చాలా కీలకమైన ఘట్టం. నిజానికి కేసీఆర్ గారు దీక్షకు దిగిన రోజు సంఘీభావంగా వేలాది మంది ప్రజలు కదిలిండ్రు. ఆ కదలటానికి అప్పటికే తెలంగాణ వ్యాపితంగా జరిగిన ప్రచారోద్యమం బాగా దోహదపడింది. 96 నుంచి మొదలు పెట్టుకుంటే విస్తృతమైన ప్రచారోద్యమం తెలంగాణలో జరిగింది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ గ్రామ గ్రామాన మీటింగులు జరిగినాయి. తెలంగాణకు జరిగిన నష్టాలను తెలియజేస్తూ అద్భుతమైన పాటలు వచ్చినాయి. 98లో అనుకుంటా మొదటి సీడీ వచ్చింది. ఆ తర్వాత ఇంకా వరుసగా అనేక పాటలు తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ తెలంగాణ డిమాండ్ను విశదీకరిస్తూ వాళ్ళు పాటలు రాయటం జరిగింది. ఇది ఈ ప్రచారం వల్ల ఏమైందంటే కేసీఆర్ గారు ఎప్పుడైతే దీక్షకు దిగినరో వెంటనే ఒక స్పందన వచ్చింది తెలంగాణలో. ఆ దీక్షకు ఆయన కొద్ది దూరం బయలుదేరగానే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయనను ఎక్కడికో తీసుకొని పోయినారు. ఆ సంవత్సరం విపరీతమైన కరువు, రైతులు కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రజలు ఆ నేపథ్యంలో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. బహుశా చాలా అంత వేలాది మంది కదిలి రోడ్ల మీదకి రావటం చాలా అరుదైనటువంటి సందర్భం. చాలా మంది మిత్రులు చెప్తుంటారు 7 days దట్ షుడ్ ది వరల్డ్ అని రష్యన్ విప్లవం గురించి రాస్తారు. రాసిన పుస్తకం ఉంది. ఆ పుస్తకంలోని సంఘటనలన్నీ కూడా గుర్తుకొచ్చినాయి. ఆ విధంగా రోడ్లు పూర్తిగా అవి బస్సులు అన్ని ఆపేసి ఆ రోడ్ల మీద కూర్చుంటే ఎక్కడికక్కడ వంట వార్పులు చేసుకుని రోడ్ల మీద కూర్చొని అక్కడే భోజనం చేసి తెలంగాణ డిమాండ్ కోసం ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళు నినదించిండ్రు, సంఘటితంగా కదిలిండ్రు. ఇది ఒక పార్శ్వము. దీనికంటే మించిన ఇంకొక పార్శ్వం ఏంటంటే ఈ మొట్టమొదట కేసీఆర్ సంఘీభావంగా కదిలింది విద్యార్థులు. అప్పటికే యూనివర్సిటీ విద్యార్థులందరూ కలిసి జేఏసీగా ఏర్పడ్డారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో జేఏసీ ఏర్పడ్డది. తెలంగాణ జేఏసీ కంటే ముందే ఓయూజేఏసీ ఏర్పడ్డదా? ముందే ఓయూజేఏసీ ఏర్పడ్డది. నవంబర్ 3వ వారంలో అనుకుంటా, లేకపోతే నవంబర్ ఆఖరి వారంలోనో. మొత్తానికి కేసీఆర్ దీక్ష కంటే ముందే అది జేఏసీ ఏర్పడ్డది. ఆ జేఏసీ ఏర్పడ్డ తర్వాత అందరు కూడా కలిసి ఇక మొత్తానికి అక్కడ తెలంగాణ ఈ కేసీఆర్ దీక్షకు సంఘీభావంగా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించారు. ఓయూలో క్యాంపు వేసుకున్నారు. ఆ క్యాంపులో నిరంతరం కార్యక్రమాలు జరుగుతుండే. దీనికి సంఘీభావంగా ఉద్యోగస్తులు కూడా పెన్ డౌన్ స్ట్రైక్ నిర్వహించారు.
ఇవి అప్పటికి కదులుతున్నటువంటి ఒక సందర్భం. ఈ సందర్భంలో ఇంకా విస్తృతంగా ఇతర వర్గాలు కూడా కదలాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలకు స్పందించి మరి లాయర్లు పెద్ద ఎత్తున ఒక సదస్సు పెట్టుకున్నారు. ఇక్కడే మన అంబర్పేటలో ఒక సదస్సు పెట్టుకుని ఒక 3,000 మంది ఆ రోజు యూనివర్సిటీలో కూడా విద్యార్థి ఉద్యమాన్ని వేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దానికి నిరసనగా ఒక 3,000 మంది వాళ్ళు సైకిల్ మోటార్ల మీద కార్లలో వచ్చి యూనివర్సిటీలోకి ప్రవేశించి వాళ్ళు ఆ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలబడ్డారు. ఆ రోజు అక్కడ క్యాంపు కూడా కాపాడుకోవటం సాధ్యమైంది. ఇవన్నీ సాగుతుండగా విద్యార్థులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. చలో హైదరాబాద్ అని పిలుపుగా అది ఊరూరున ప్రచారం సాగింది. పెద్ద ఎత్తున విద్యార్థులు హైదరాబాద్ కు వస్తారనే ఒక భయంతో ప్రభుత్వం మొత్తం హైదరాబాద్ ని దిగ్బంధనం చేసింది. మీరు హైదరాబాద్ లో ఆ రోజు 9 నాడు సాయంకాలం బయలుదేరితే ఎక్కడ చూసినా మొత్తానికి బ్యారికేడ్సే దర్శనం ఇచ్చినాయి. అది ఆ రోజు వాతావరణం. అప్పటికి ఏమైందంటే కేసీఆర్ గారి దీక్ష జరుగుతుండగా మరి మిగతా తెలంగాణ వాదులు మౌనంగా ఉండటానికి వీల్లేదని చెప్పి మేము అప్పుడు విద్యావంతుల వేదిక నుంచి గాని ఇతర ఇంకా కొన్ని సంఘాలం గాని నిరంతరము ఈ దీక్షకు సంఘీభావంగా మేము కూడా ఒక ప్రచారం చేసినాం. బీజేపీ నాయకుల్ని గాని ఇతర పార్టీల నాయకులను గాని కలిసి ఇంత ఒక పార్లమెంటు సభ్యుడు దీక్ష చేస్తుంటే, నిరాహార దీక్ష చేస్తుంటే ఆయనను పోలీసులు దిగ్బంధన అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంటే కూడా మేము పట్టించుకోకపోతే ఎట్లా అని మాట్లాడినాం. అప్పటికే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనాయి. ప్రారంభం కావటంతో పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనెత్తడానికి మరి కొంతమంది బీజేపీ ఎంపీలు అప్పుడు అంగీకరించారు. నాకు బాగా గుర్తుంది, ఆ బాధ్యత కొంత సీరియస్ గా తీసుకున్న వాళ్ళల్లో మనకు ఈ దత్తాత్రేయ గారు కూడా ఉన్నారు. ఇట్లా ఒక వాతావరణం, ఒక సీరియస్నెస్ పెరిగింది. ఆ రోజుకు ఇక అందరం కలిసి ఏదన్నా చేద్దాం అనుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. మేము గుర్తుంది 8వ తారీఖు నాడు దాదాపు వివిధ రంగాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ నిమ్స్ హాస్పిటల్ కు చేరుకున్నారు. ఏదైనా చేయాలి, మనిషి ప్రాణం కాపాడుకోవాలి కదా, అది మనందరి బాధ్యత అని చెప్పి అందరూ అంగీకరించిన తర్వాత కేసీఆర్ కి అప్పీల్ చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చినాం. కానీ నేను ఇంకా కొంత తట్టుకోగలనని కేసీఆర్ గారు సమాధానం ఇచ్చారు. సమాధానం ఇచ్చిన తర్వాత ఇక తెల్లవారి ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. అంటే దీంట్లో కీలకం, ఈ విద్యార్థుల పిలుపు చాలా కీలకం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. అర్జెంట్ గా ఏదో ఒకటి చేయకపోతే మరి ఇది ఇంకా రక్తపాతానికి దారి తీయవచ్చు, ఇంకా పిల్లల ప్రాణాలు పోవచ్చు అనే ఒక ఆందోళన అటు కేంద్ర ప్రభుత్వంలో కూడా వచ్చింది. కాబట్టి అప్పుడు చిదంబరం గారు, హోంమంత్రి గారు చిదంబరం గారు చాలా స్పష్టంగా ఆయన నిర్ణయించుకొని చర్చలు జరిపి, చర్చలు అంటే కేవలం ఇవాళ చాలా మంది అంటారు ఎవరిని అడగకుండా ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం అంటారు, కానీ ఇది శుద్ధ తప్పు, అబద్ధం కూడా. అది వాస్తవానికి ఏంటంటే ఇక్కడ అఖిలపక్ష సమావేశం జరిగింది. నాకు చాలా డిసెంబర్ 7వ తేదీన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇంకా కొంచెం ఒక రోజు ముందేనేమో, మొత్తానికి 7 నాడు అఖిలపక్ష సమావేశం జరిగితే ఆ అఖిలపక్ష సమావేశంలో ఇంకా ఆలస్యమైంది, వెంటనే ప్రకటన చేసేయండి, ఇక ఇది పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి, ప్రకటన చేయండి అని చెప్పి అన్ని పార్టీలు అంగీకరించినాయి. ఇటు అన్ని పార్టీలు అంగీకరించటం, అటు వాళ్ళ పార్టీలోనూ అంతర్గతంగా వాళ్ళ నిర్ణయం తీసుకోవటం, ఇటు విద్యార్థుల ఒత్తిడి. మరి ఇక సోనియా గాంధీ గారి పుట్టినరోజు ఇంతకంటే పుణ్యతిథి మరొకటి ఉండదు కాబట్టి ఈ విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రకటన వెంటనే ఇయ్యాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం దాన్ని పైన ఒక నిర్ణయం తీసుకుని చిదంబరం గారు ఆ రోజు రాత్రి ప్రకటన చేసిండ్రు. ఆ ప్రకటన తర్వాత కేసీఆర్ గారి దీక్ష విరమణ తర్వాతే మేము అర్ధరాత్రి పూట నిమ్స్ ఆసుపత్రి నుంచి మళ్ళీ వాపసు మేమంతా కూడా ఇళ్లలోకి చేరుకోవటం జరిగింది. అది ఆ రోజు 8-9 తారీఖుల్లో ఉన్నటువంటి పరిస్థితి. చాలా పెద్ద ఎత్తున మీకు గుర్తుండే ఉంటది, విద్యార్థులు నిమ్స్ ఆసుపత్రి వద్ద పంజగుట్ట చౌరస్తాలో వాళ్ళు ప్రదర్శన నిర్వహించారు. కొంత అవాంఛనీయ, అప్పుడు ఉన్న పరిస్థితుల్లో 1-2 చోట్ల రాళ్లు రువ్విన సందర్భాలు ఉన్నాయి.
కాబట్టి ఇదంతా ఒక వాతావరణం అనేదిగా మన పట్టు తప్పుతున్నది. ఇది చాలా తీవ్ర రూపం దాలుస్తున్నది. ఏదో ఒక ప్రకటన చేసి ప్రజలను శాంతింపజేయవలసిందే. అఖిల పక్షాలు కూడా ఒప్పుకున్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం అన్నట్టుగా ఆ రోజు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చిదంబరం గారు, హోంమంత్రిగా చిదంబరం గారు ఒక ప్రకటన చేసి మొత్తానికి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన ఇక సాధ్యమే అనేటువంటి ఈ నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని తెలంగాణ ప్రజల్లో కలిగించారు. ఓకే ఓకే. సో మీరు క్రెడిట్ ఎవరికి ఇస్తారు? సోనియా గాంధీ, కేసీఆర్, విద్యార్థుల క్రెడిట్ అందరిదా? ఎందుకంటే ఇప్పుడు ఆ డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన చేసినప్పుడు నేను చిదంబరం ముందున్నా. 6-7 జర్నలిస్టు మాత్రం ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఢిల్లీలో మన అడ్వకేట్ ఆన్ రికార్డ్ గా పనిచేస్తున్న శ్రవణ్ గారు ఉన్నారు, తర్వాత ఇంకొక 4-5 జర్నలిస్టులు, ప్రసాద్ గారు. అప్పుడు నేను TV9 లో ఉన్నాను, శ్రవణ్ నేను ఇద్దరం TV9 లో ఉన్నాము. శ్రవణ్ గారు ఆయన అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఆయన ఉన్నాము, ప్రసాద్ గారు ఉండే ఈటీవీ నుంచి, ఇంకో 2-3 జర్నలిస్టులు సాక్షి టీవీ ఒకళ్ళిద్దరు సుధీర్ అని ఉండే జర్నలిస్టు, 4 మిగతా జర్నలిస్టులు రాత్రి 11 కదా. కొద్దిమంది ఆ సమయంలో ఢిల్లీలో ఉన్నా సరే స్టేట్మెంట్ వస్తుందని తెలియదు, కొద్దిమంది పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేషనల్ మీడియా జర్నలిస్ట్ ఒక 4 మంది. సో రాత్రి అందులో చలికాలం కదా, చలికాలం 11:30. ఎందుకంటే మేము యాక్చువల్లీ జరిగింది చెప్పాలి, నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలి. డిసెంబర్ 9న రాత్రి 10-10:30 గంటల లైవ్ విజయ్ చౌక్ నుంచి లైవ్ ఇచ్చాం. ఎందుకంటే రోషయ్య అప్పుడు 7 RCR లో 7 రేస్ కోర్స్ రోడ్ లో ప్రధానమంత్రితో మీటింగ్ జరిగింది. సోనియా గాంధీ ఆ రోజంతా ఇంట్లోనే ఉండే 7 RCR లో ప్రధానమంత్రి నివాసంలో కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. రోషయ్యకు ఏం చెప్పారంటే, మేము నిర్ణయం తీసుకుంటాం, నువ్వు హైదరాబాద్ వెళ్ళి కేసీఆర్ కు దీక్ష విరమింపజేయమని ఆయనకు చెప్పారు. సో ఇమీడియట్ గా ఆయన ప్రత్యేక విమానం, ఇప్పుడంటే ముఖ్యమంత్రులు మామూలుగా యూజ్ చేస్తున్నారు కానీ ఇంతకుముందు ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి అయినా రోషయ్య అయినా వాళ్ళు ఇండిగో విమానాలు, నార్మల్ విమానాల్లోనే వచ్చేది. ప్రత్యేక విమానం ఏదో సందర్భాలు తీసుకున్నది. సో అర్జెంట్ గా వెళ్ళమంటే రాత్రి అప్పటికే 9:30-10 అయింది కాబట్టి 7 రేస్ కోర్స్ నుంచి డైరెక్ట్ గా రోషయ్య వెళ్ళిపోయారు, ప్రత్యేక విమానంలో వెళ్ళిపోయారు. ఏదో జరుగుతుంది, మేము చెప్తాం కేసీఆర్ దీక్ష విరమిస్తారు, డోంట్ వరీ అని చెప్పారు. ప్రకటన చేస్తున్నట్టు ఆయనకు కూడా తెలియదని ఆయన చెప్పారు. ఆయన అదేంటో ఆ తర్వాత 7 RCR నుంచి విజయ్ చౌక్ పార్లమెంట్ దగ్గరకు వచ్చి లైవ్, అప్పుడున్న ఛానల్ లైవ్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఎవరో ఇచ్చారు, చిదంబరం ఏదో స్టేట్మెంట్ చేయబోతున్నారు అని వార్తలు వచ్చాయి. చూస్తే విజయ్ చౌక్ లో నార్త్ బ్లాక్ లో ఎవరు లేరు, హోమ్ మినిస్ట్రీలో నార్త్ బ్లాక్ లో ఎవరు లేకపోతే చిదంబరం ఇంటికి వెళ్ళాం. చిదంబరం ఇల్లు సఫ్దర్జంగ్ ప్రాంతంలో ఉంటుంది, సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్ ఆ ప్రాంతంలో చిదంబరం ఇల్లు ఉంటే ఆ హోమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ అన్నాడు, సాబ్ సోగయా అంటే జనరల్ గా సెక్యూరిటీ గార్డు చెప్తారు కదా, లోపలికి వెళ్ళినవారు కదా, సెక్యూరిటీ గార్డు సాబ్ సోగయా యహా కుచ్ భీ నహీ బోల్ అని అన్నాడు. ఆయన అంటూ ఉండగానే సరే ఒక 2 నిమిషాలు ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉండగానే చిదంబరం ఒక్కడే, సెంట్రల్ హోమ్ మినిస్టర్ వితౌట్ సెక్యూరిటీ ఒక్కడే కారులో బయలుదేరగానే వెంటనే అప్పుడు ఫాలో అయ్యాం. అప్పుడు వాట్సాప్ లేవు, ఏం లేవు, నార్మల్ ఫోన్ కాల్సే కదా 2009 లో. ఆ చిదంబరం నివాసంలో హోమ్ మినిస్టర్ వితౌట్ సెక్యూరిటీ సింగిల్ గా కారు డ్రైవర్ ఆయన ఇద్దరు మాత్రమే బయలుదేరారు ఆయన కారులోంచి. అరే వీడు మనం మిస్గైడ్ చేసాడు, సెక్యూరిటీ గార్డు ఏం లేదు పడుకున్నాడని అబద్ధం చెప్పాడని ఆయన ఫాలో అయినా చిదంబరం, నేను శ్రవణ్ గారు ఇప్పుడున్న అడ్వకేట్ ఆన్ రికార్డ్, మేము ఇద్దరం అప్పుడు TV9 లో ఉండే. సో మధ్యలో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ఆయన సడన్ గా కారు ఆపారు. కారు ఆపేసరికి మాకు భయం అయింది, ఏంటంటే మేము హోమ్ మినిస్టర్ ను ఫాలో చేస్తున్నాం కాబట్టి ఆయన కారు ఆపారేమో. ఎందుకంటే హోమ్ మినిస్టర్ వితౌట్ సెక్యూరిటీ బయలుదేరాడు. వితౌట్ సెక్యూరిటీ ఎందుకంటే ఆయన మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉండే అప్పుడు దంతెవాడ, ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ అవన్నీ నడుస్తున్నాయి కాబట్టి. సో మేము ఫాలో అవుతున్నాం కాబట్టి ఆపాడు అనుకున్నాం. కాదు, ఇంత చేస్తే ఏంటంటే ఆయన ఫోన్ లో మాట్లాడుతున్నారు కేసీఆర్ తో. నేను ఆ తర్వాత తెలిసింది, నేను స్టేట్మెంట్ ఇస్తున్నా మీరు విత్డ్రా కండి. ఒక 5 నిమిషాలు ఫోన్ లో మాట్లాడి అక్కడే ఆగి తర్వాత రైమని బయలుదేరింది. ఆయన ఫాలో అయితే డైరెక్ట్ గా హోమ్ మినిస్ట్రీ లోపలికి వెళ్ళారు, నార్త్ బ్లాక్. అప్పటికే అక్కడ 2-3 ఛానల్స్ ఉన్నాయి. అబ్బో మనం ఉన్నది కాబట్టి ఓకే అయింది, లేకపోతే మిస్ అవుతుండే మనం ఇంత చరిత్ర గట్టుగా. 5 నిమిషాల్లో బయటకు వచ్చారు హోమ్ మినిస్ట్రీ. బయటకు వచ్చి రాత్రి 11:30కు వచ్చి అక్కడ లోగోలు చూశారు, తెలుగు ఛానల్స్ ఉన్నాయా అని చెప్పి. సాక్షి టీవీ, ఓకే సాక్షి టీవీ అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి టీవీ అప్పుడు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లోనే ఉండే కాబట్టి ఆ సాక్షి టీవీ ఉంది, ఈ టీవీ ఉంది, TV9 ఉంది, ఓకే తెలుగు ఛానల్స్ ఉన్నాయి అని చెప్పి. అప్పుడు ద ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ అన్నాడు.
ఒక్కసారి అసలు ఊహించలేదు ఎవరు. అసలు ఊహించలేదు. నాకు జస్ట్ 25 సంవత్సరాల వయస్సు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాను జర్నలిజం. ఒక్కసారి అసలు ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ బిన్ ఇనిషియేటెడ్ అనగానే వెంటనే పక్కన ఉన్న శ్రవణ్ గారు ఏమన్నారంటే కేసీఆర్ సాధించాడయా అని అన్నాడు వెంటనే. అంటే తట్టుకోలేక, ఆయన స్వయంగా తెలంగాణ రాష్ట్రం కోసం కలలు కన్నవాడే. అవును, ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ బిన్ ఇనిషియేటెడ్ అంటే నిజమా కళ అక్కడ? ఎందుకంటే 7-8 మంది జర్నలిస్టులు, ఇన్ని ఛానల్స్ లేవు అప్పుడు 2009లో. ఒక ఎన్డీటీవీ ఉండే, CNN న్యూస్ 18 ఉండే, మన తెలుగు ఛానల్స్ 3-4, ఈటీవీ, ఎన్టీవీ, TV9, సాక్షి టీవీ, 4 ఛానల్స్ మాత్రం ఉండే. మిగతా ఛానల్స్ ఉన్నా సరే ఆ సమయంలో రాత్రి కాబట్టి ఏం స్టేట్మెంట్ వస్తుందని అనుకోలేదు. అది ఏఎన్ఐ కూడా ఉండే కాబట్టి లైవ్ బ్రాడ్కాస్ట్ వచ్చింది అందరికి ఏజెన్సీ ద్వారా. ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ అండ్ అప్రోప్రియేట్ రిజల్యూషన్ విల్ బి మేడ్ ఇన్ అసెంబ్లీ. స్టూడెంట్స్ మీద కేసులు ఎత్తేస్తాం. ఈ 3 చెప్పేసరికి విత్ ఇన్ 2 minutes లో అయిపోయి ఆయన చెప్పి వెళ్ళిపోయారు. అసలు మనం కలనా నిజమా? ఇది చరిత్ర ఘట్టం. ఎందుకంటే ఢిల్లీలో రిపోర్టింగ్ చేయడం, ఆ చలి December 9 అంటే విపరీతమైన ఎముకలు ఊరికే చలి ఉంటుంది. 2 degrees 3 degrees చలిలో ఆ స్టేట్మెంట్ చేసిన బాడీ మొత్తం హీట్ ఎక్కింది. అంటే కలనా నిజమా అని చెప్పి అక్కడ ఉన్న ఎప్పుడు నమ్మలేదు. ఒక 2 నిమిషాలు పట్టింది. అంటే ఎప్పుడు ఊహించలేదు తెలంగాణ అంత ఈజీగా వస్తుందా. ఎందుకంటే మీరు 1969 నుంచి ఫైట్ చేస్తున్నారు కదా. సో ఆ స్టేట్మెంట్ ఇచ్చేసరికి ఇంకా సరే జర్నలిస్ట్ గా ఉన్నా సరే మన వ్యక్తిగత భావాలు కూడా వస్తాయి కదా, మనకంటూ వ్యక్తిగతంగా కూడా ఒపీనియన్స్ ఉంటాయి కదా. ఉద్వేగం అసలు గిల్లి చూసుకున్నా, గిచ్చుకొని మనమేనా చూసుకొని. సో శ్రావణ్ అన్నారు ఏంటంటే సాధించాడు కేసీఆర్ తన దీక్ష అన్నారు. సో ఆ పక్కనున్న కొంత పాపం అదర్ రీజన్ జర్నలిస్టుల మొహాలు కూడా మాడిపోతాయి. ఆబ్వియస్లీ ఇది కదా, ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి. సో ఇట్స్ ఎ మూమెంట్ ఫర్ లైఫ్ టైం. అంటే ఇప్పుడు జర్నలిజం కెరీర్ లో కూడా అక్కడ ఆ సమయంలో ఢిల్లీలో పనిచేయడం, లేకపోతే అటువంటి మూమెంట్ రావడం కూడా టైం. విత్ ఇన్ మూమెంట్స్ లో బహుశా 10-15 నిమిషాల్లో రోషయ్య అక్కడ పంపించారు. కానీ ఆయన ల్యాండ్ కాకముందే దీక్ష కేసీఆర్ది జయశంకర్ గారు మందకుష్టమాదిగా ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారు సార్ అప్పుడు? ఉన్నాను ఆ రోజు అక్కడే. అంటే ఆ ఫోటోలో లేరా మీరు? ఉన్నానో లేదో నాకు తెలియదు. ఆ వరుసలో ఉన్నానే. నిమ్స్ హాస్పిటల్ హరీష్ రావు గారు నేను అందరం ఉన్నాం. నిమ్స్ హాస్పిటల్లోనే ఉన్నారు. సో ఒకటి అంటే తెలంగాణ వస్తుంది సాధ్యమని తొలిసారి అనిపించిన రోజు, నమ్మకం కుదిరిన రోజు. అంతవరకు నమ్మకం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఫైటింగ్ 1969 నుంచి 2005-6 సమయంలో కూడా సెకండ్ SRC అన్నారు, ఆ తర్వాత రోషే కమిటీ అన్నారు, ఇన్ని కమిటీలు అన్నారు. కానీ ఇది వచ్చేదా చచ్చేదా అని అనుకున్నది. బట్ నవంబర్ 29 నుంచి December 9 జరిగిన పరిణామాలు మీరు అన్నట్టు మొత్తం తెలంగాణ సమాజం రియాక్ట్ కావడం, కేసీఆర్ అది. సోనియా గాంధీ కూడా మనం మాట ఇచ్చాం కదా. ఎందుకంటే ఆ రోజు పొద్దున December 9 ఉదయం 10 జనపత్ ముందు కాంగ్రెస్ ఎంపీలు అందరూ కూడా కలిశారు. 6-7 కాంగ్రెస్ ఎంపీలు పొద్దున పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మధు యాష్కి, బలరాం నాయక్, అంజన్ కుమార్ యాదవ్, రాజగోపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ వాళ్ళందరూ కలిశారు. కలిసి బయటకు వచ్చి అంజన్ కుమార్ యాదవ్ అప్పటి వరకు పెద్దగా తెలంగాణ మీద మాట్లాడలే. కానీ అమ్మగారు సర్వసత్యనారాయణ గారు అంటారు కదా, అమ్మగారు ఖచ్చితంగా ఇస్తా, అమ్మగారు ఖచ్చితంగా ఇస్తా అన్నారు. బర్త్డే ఏదో ఒకటి మేము చేస్తాం, మీరు టెన్షన్ పడకండి, కానీ మీరు అవతల వైపు రెచ్చగొట్టకండి, అవతల వైపు సెంటిమెంట్స్ ఆంధ్ర పబ్లిక్ రెచ్చగొట్టకండి అని అన్నారు. అంటే ఏం చేస్తారో తెలియదు. అంటే ఏదో స్టేట్మెంట్ ఇచ్చి దీక్ష విరమణ చేస్తారని అనుకున్నారు, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పొద్దున కాంగ్రెస్ ఎంపీలు కూడా అప్పుడు రాత్రి 11:30-12 గంటలకు ఢిల్లీలో అందరు లేచి సంబరాలు చేసుకున్నారు. కేశవరావు గాని ఆ దీక్ష సంబంధించిన ఫోటోలో ఉన్నారా? శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, స్వామి గౌడ్ గారు, మందకృష్ణ మాదిక్ గారు, విద్యాసాగర్ రావు గారు, జయశంకర్ గారు. సార్ మీరు పెద్దగా శ్రీనివాస్ గౌడ్ యువతలో ఉంటాను, హరీష్ రావు నేను. అంటే మీ ఫోటో కోసం మీరు కొద్దిమంది ఆగమని చెప్తున్నా, అది ఆలోచన మీకు లేదంటే ఆగమని చెప్తున్నాం మేము. ఆగండి, తొందరపడకండి, ఆయన రానివ్వండి అని నేను హరీష్ రావు గారు అంటున్నాం, పక్కకున్నాం.
ఈలోగా ఎవరో అంటే కొద్దిమంది ఫోటో కోసం కొద్దిమంది మీద మీద పడుతుంటారు. మీరు ఆ కో కాదు కదా, నేను వెళ్ళలేదు ఎప్పుడు కూడా అనుకోరు. అంటే ఆ టైంలో ఎవరికైనా ఉండాలనిపిస్తుంది, ఆ టైంలో ఉండాలని అనిపిస్తుంది. ఆ మూమెంట్ లో ఫోటో క్యాప్చర్. అక్కడ మనకు లక్ష్మారెడ్డి కనబడుతున్నారు, స్వామి గౌడ్ కనబడుతున్నారు, శ్రీనివాస్ గౌడ్, విద్యాసాగర్ రావు గారు కనబడుతున్నారు. సో సరే, ఎవరికి క్రెడిట్ అయినా సరే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, ప్రజలకు ఇవ్వాలండి మొదటి క్రెడిట్ ఎప్పుడు కూడా. ఎగ్జాక్ట్లీ. అంత సంఘటితంగా అంతమంది కదిలి రాకపోతే ఆ ఇంపాక్ట్ ఉండదు. నేనైతే ప్రజలకు ఇస్తా, ఇద్దరికి ఇస్తా, సోనియా గాంధీకి ఇస్తాను, కేసీఆర్ కూడా. కేసీఆర్ సోనియా గాంధీకి, సుష్మా స్వరాజ్ కూడా ఇవ్వాలి. ఆమె December 7th మాట్లాడారు సభలో, మర్చిపోయినారు పాప. అన్ఫార్చునేట్లీ సుష్మా స్వరాజ్ తెలంగాణ సమాజం మర్చిపోయింది. ఒక్క విగ్రహం కూడా. ఎందుకంటే మీరు 2014 ఫిబ్రవరిలో సుష్మా స్వరాజ్ ఒంటరిగా నిలబడింది. బీజేపీలో అద్వానీ వాళ్ళంతా కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు ఎందుకు అడావులుగా బిల్ పాస్ చేయడం అన్నప్పుడు, ఆమె 2009 నుంచి 14 వరకు 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఉన్నారు. కానీ తెలంగాణలో ఎన్నో విగ్రహాలు పెట్టారు, కానీ ఒక్క సుష్మా స్వరాజ్ విగ్రహం పెట్టలేదు. అది అన్యాయం అని నేను అంటా కదా. సరే, బతుకున్న వాళ్ళకు పెట్టారు విగ్రహాలు, అప్పటికే ఆమె బతికి ఉంది. ఇప్పుడు చనిపోయి 5 సంవత్సరాలు అయింది, ఒక్క విగ్రహం పెట్టలేదు. బీజేపీ వాళ్ళు ఏంటంటే పరిస్థితులు మారిపోయినాయి, మీకు తెలిసి ఆ విషయాలన్నీ. వాళ్ళు పెట్టలేదు, వీళ్ళు పెట్టలేదు, బీఆర్ఎస్ పెట్టలేదు, కాంగ్రెస్ పెట్టలేదు, బీజేపీ వాళ్ళు అడగలేదు. మరి వాళ్ళు కూడా అడగాలి కదా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడగాలి కదా. ఒక సుష్మా స్వరాజ్ విగ్రహం పెట్టండి అంటే కేసీఆర్ పెట్టకపోయినా, లేకపోతే రేవంత్ రెడ్డి అని వాళ్ళైనా ఓన్గా పెట్టచ్చు. గవర్నమెంట్ ఏం సంబంధం, ఏదో ఒక దాన్ని పెట్టాలి. ఒక్క సుష్మా స్వరాజ్ విగ్రహం లేకపోవడం కూడా కరెక్ట్ కాదు. సరే, బతుకున్న వాళ్ళు పెట్టగానే ఆమె చనిపోయి కూడా 5 సంవత్సరాలు దాటింది, ఒక్క విగ్రహం కూడా పెట్టలేదు. సో నేను క్రెడిట్ సోనియా గాంధీ కూడా డెఫినెట్ గా ఆమె కన్విక్షన్. సరే, అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఖచ్చితంగా ఇవ్వనివ్వలేదు. రాజశేఖర్ రెడ్డి నేను ఇస్తే బెంగళూరు వెళ్తా అన్నారు, కానీ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన 3 నెలల్లో ఆమె తెలంగాణ స్టేట్మెంట్ చేశారు. సరే, మళ్ళీ విత్డ్రా చేసుకోవడం ఇదంతా 9th 23rd స్టేట్మెంట్ ఓకే, కానీ ఆమె కూడా డెఫినెట్ గా క్రెడిట్ ఇవ్వాల్సిందే అని నేను అంటాను. వాస్తవం. ప్లస్ కేసీఆర్ దీక్ష అందుకు అయింది. సో మీరు పబ్లిక్ ఇస్తారా ఫస్ట్ కేసీఆర్ కు, సోనియా గాంధీ? ఎప్పుడు కూడా ముందు ప్రజలకు ఇవ్వాలి. అంత సంఘటితంగా వెంట నిలబడ్డారు. తప్పనిసరిగా కేసీఆర్ గారి పాత్ర, యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళ చేసిన ఒక మిలిటెంట్ ఆందోళనలు, తర్వాత ఢిల్లీలో కూడా ఈ సోనియా గాంధీ గారి విషయంపై నిర్ణయం చేయాలని కొంత తొందరపడి పార్టీని కదిలించటం కానీ, ఇటు ప్రతిపక్ష పార్టీ నాయకురాలిగా సుష్మా స్వరాజ్ గారు ఇచ్చిన మద్దతు కానీ, ఇవన్నీ కూడా తోడ్పడ్డాయి. తప్పనిసరిగా ఇవన్నింటినీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిందే. దాని మీద రెండవ అభిప్రాయం లేదు. ఆ రోజు ఇక లాస్ట్ కు మాకు జయశంకర్ గారు చెప్పారు, కొంత చర్చ జరుగుతుందయా, ఒక స్టేట్మెంట్ ఏదో వస్తుంది, మీరు నిరాశ పడకండి, పాజిటివ్ గానే ఉంటది అని మాతోని 1 గంట ముందు మాకు సూచన చేసేట్టు. ఇప్పుడే కాకపోతే అనకండి. నాకు తెలిసి చిదంబరం ఆ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారితో కేసీఆర్ గారితో మాట్లాడుంటారు. మేము వెనక ఆ స్టేట్మెంట్ ను డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసింది జయశంకర్ గారితో డిస్కస్ చేసింది. జయశంకర్ గారు కేసీఆర్ గారితో మాట్లాడుతూ దానికి తుది రూపం ఇచ్చింది. కేసీఆర్ ఇంకేదో ఎక్కువ అడిగారు స్టేట్మెంట్ కంటే ఇంకెక్కువ ఏదో, బట్ జయశంకర్ గారు సరే చాలు అన్నారు. జయశంకర్ గారు చెప్పిందైతే దాదాపుగా ఇదే స్టేట్మెంట్. జయశంకర్ గారు జోక్యంతో ఈ రూపంలో స్టేట్మెంట్ వచ్చింది. ఈ రూపంలో ఓకే. అంటే దాదాపు హాఫ్ విక్టరీ అనేది, దానిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ద ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ అండ్ అప్రోప్రియేట్ రిజల్యూషన్ విల్ బి మేడ్ ఇన్ అసెంబ్లీ అండ్ స్టూడెంట్స్ కేస్ ఫైల్డ్ అగైన్స్ స్టూడెంట్ షుడ్ బి విత్డ్రాన్. 3 అంశాలు ప్రధానంగా ఉన్నాయి దానిలో. అసెంబ్లీలో రిజల్యూషన్ కూడా దీనికి చేస్తారు అని చెప్పారు, కానీ అప్పుడు ఉన్న సీమాంధ్ర నాయకత్వం దాన్ని వ్యతిరేకించడంతో అసెంబ్లీ కాలేదు, రిజల్యూషన్ కాలేదు. కేసెస్ కూడా ఇమీడియట్ గా విత్డ్రా కాలేదు. కేసెస్ అంటే కాలేదు, ఇంకా ప్రభుత్వం చొరవ తీసుకోలే రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత దానిపైన కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేసిండ్రు, కోర్టులో చాలా న్యాయ పోరాటం జరిగింది. అవన్నీ అయిన తర్వాత కనీసం బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ తర్వాత మళ్ళీ ఇక తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాకనే చాలా వరకు కేసులు ఇప్పుడు అన్ని అయిపోయినాయి సార్, కేసులు అన్ని ఎత్తేసారు. ఇప్పుడు
ఆ దాదాపు అన్ని రైల్వే కేసులు తప్ప అన్ని ఎత్తేసింది. రైల్వే అంటే ఇక సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు చేతిలో ఉంది. అది లిస్ట్ ఇస్తే నేను ఏదన్నా చేస్తా అన్నారు దత్తాత్రేయ గారు, కానీ అది ఆ లిస్టును సేకరించడం వీలు కాలేదు. అది ఒక దగ్గర దొరకలేదు అవి ఎక్కడ కూడా. కోదండరాం గారు, ఇప్పుడు డిసెంబర్ 9 ప్రకటన సమయంలో ఇతర రాజకీయ పార్టీల పాత్ర ఎలా ఉంది? కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ? అదే అప్పుడు ప్రభుత్వము అసెంబ్లీలోని ప్రతిపక్షాలతో మీటింగ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో సిపిఎం తప్ప అన్ని పార్టీలు అంగీకరించినాయండి. అప్పుడు ఇది తెలంగాణ ఇవ్వాల్సిందే, ఇక ఆయన దీక్షలో ఉన్నాడు, ఈ సమయంలో ఇంకా భేషజాలకు పోవద్దు, అనౌన్స్ చేయమని ప్రకటించినాయి. ప్రకటించిన తర్వాత అది నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వాత అందరూ మాట మార్చిండ్రు, అది వేరే విషయం. ఇంకది సార్ అంటే ఒకటి, ఇప్పుడు డిసెంబర్ 9th తర్వాత 23rd తర్వాత 25th తెలంగాణ జేఏసీ ఏర్పడ్డది. కళింగ భవన్ అనుకుంటా 23rd అండి. 23rd అదే రోజు. అంటే ఆ రెండో ప్రకటన వచ్చిన తెల్లవారి జేఏసీ ఏర్పడ్డది. 22 సాయంకాలం వచ్చింది అనుకుంటా, 23 నాడు జేఏసీ ఏర్పడ్డది. ఓకే ఓకే. 23 స్టేట్మెంట్ వచ్చింది, 24 నాడు జేఏసీ ఏర్పడ్డది. ఓకే. ఏంది ఆ జేఏసీ ఏర్పడ్డానికి వెనక ఏంది? కేసీఆర్ చొరవ తీసుకున్నారు కదా, జానారెడ్డిని పిలిచి తర్వాత మీతో కూడా మాట్లాడి. ఆంధ్రాలో అందరూ ఐక్యంగా కొట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనం కూడా ఐక్యంగా ఉండాలి కదా అని వారు ఒక ప్రకటన నిర్ణయించుకొని అందరినీ కలవటం, అందరు కూడా సరే అని అంగీకరించటం, అట్లా జరిగిపోయింది కదా. ఓకే. అంటే మీరు మిమ్మల్ని జేఏసీ చైర్మన్ గా అప్పుడు ఎవరు ప్రపోజ్ చేశారు? నేను ఆ రోజు కొత్తగూడెంలో ఉన్న, భద్రాచలంలో, ఇంకా చక్కగా సరిగ్గా చెప్పాలంటే అక్కడ మేము అక్కడ ఆదివాసీ సంఘాలతో మాట్లాడుతున్నాం. మీరు కూడా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి అని వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం. అయింది. సాయంకాలం నాటికల్లో ఒక అంగీకారం కుదిరింది. వాళ్ళు కూడా మేము జాయిన్ అవుతాం ఈ ఉద్యమంలో అని అంగీకరించారు. ఆ తర్వాత నేను అక్కడ నుంచి బయలుదేరిన దారిలో ఏదో మీటింగ్ ఉంటే అటెండ్ అవుతున్న సమయంలో నాకు ఫోన్ వచ్చింది, రేపు అందరం సమావేశం అవుతున్నాం, మీరు అర్జెంటుగా హైదరాబాద్ కు రావాలని. ఆ రోజు బంద్ జరుగుతున్నది, బస్సులన్నీ ఆగిపోయినాయి. నేను ఎట్లా చేరుకోగలనని ఖమ్మం, కష్టపడి ఖమ్మం వచ్చిన ఒక పికప్ వ్యాన్ లో వాళ్ళు ఖమ్మం డ్రాప్ చేస్తే నేను ఖమ్మంకి వచ్చిన తర్వాత అక్కడ వెతుకుతుంటే ట్రైన్స్ ఉన్నాయండి అని చెప్పి అక్కడ టిఆర్ఎస్ కార్యకర్తలు కొందరు కలిసి నాకు ఆడ భోజనం పెట్టించి ట్రైన్ లో ఎక్కించిండ్రు. నేను ఆ ట్రైన్ లో హైదరాబాద్ చేరుకున్నా. ఈ ప్రతిపాదన బహుశా జయశంకర్ గారి నుంచి వచ్చి ఉంటది అనేది నాకున్న అభిప్రాయము. జయశంకర్ గారు మీ పేరు ప్రతిపాదించారు, జయశంకర్ గారిని పెట్టాలనేది ఆలోచన, కానీ సారేమో నా పేరు ప్రతిపాదించాడని నేను అనుకుంటున్నాను. ఆయన ఎందుకు వద్దనుకున్నారు సార్ జయశంకర్ గారు? ఆయన జేఏసీ వయసు రీత్యా. ఆ తర్వాత కొన్నాళ్ళకే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, క్యాన్సర్ ఉంది అనేది తేలింది. ఓకే ఓకే. సో మీరు నన్ను క్షమించాలి, నేను ఉండలేను ముందే చెప్పిన. ఓకే సార్, ఒక్క 5 minutes ప్రకాష్ గారు మాట్లాడిన తర్వాత మీరు వెళ్ళండి. ప్రకాష్ గారు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కోదండరావు గారు విన్నారా? మా ఇద్దరి అభిప్రాయం ఒకటే ఉంటది. ఇప్పుడు వారు చెప్పింది కరెక్ట్. ఏమైందంటే ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో రాత్రిపూట వెంటనే కేసీఆర్ గారు పక్కనే జానారెడ్డి ఇల్లు ఉంటది, ఆ జయశంకర్ గారు అక్కడే ఉన్నారు. ఏ ప్రకటన వస్తుందో అని చెప్పి వాళ్ళు వేచి చూస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఇమ్మీడియట్ గా పూదంపాదాన్ని జయశంకర్ సార్ని వెంట పెట్టుకొని అక్కడ వాళ్ళని తీసుకొని జానారెడ్డి ఇంటికి పోయారు. పోయిన తర్వాత అప్పటికే అక్కడ సమైక్యాంధ్ర జేఏసీ ఒకటి ఏర్పాటు చేశారు. దానికి లేదు ప్రకాష్, ఆ తర్వాత ఏర్పడ్డది కాదు, మన 9th తర్వాతనే ఏర్పడ్డది. మనం ఇక్కడ జేఏసీ ఏర్పడ్డది, అక్కడ ఇంకా జేఏసీ ఏర్పడలేదు. జేఏసీ కాదు కానీ ఎమ్మెల్యేలు ఒకటైండ్రు, వాళ్ళు పార్టీలు ఒకటైంది. ఒక ప్రొఫెసర్ ఎవరినో ముందు పెట్టుకున్నారు కదా సార్. తర్వాత చాలా రోజుల తర్వాత తెలంగాణ జేఏసీ తర్వాత కౌంటర్ గా మళ్ళీ సమైక్యాంధ్ర జేఏసీ అని అక్కడ కూడా ప్రొఫెసర్ పెట్టారు. సేమ్ అన్ని పక్షాలు ఒకటైనాయి అక్కడ. అంటే నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే మనం ఒక ప్రొఫెసర్ ను ముందు పెట్టుకోవాలి, అది జయశంకర్ సార్ అయితేనే బాగుంటది అని చెప్పి కేసీఆర్ అంటే జానారెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ జయశంకర్ సారు నాతో కాదు, ఇది కోదండరాం చాలా అంటే యంగ్ ఉన్నాడు కదా నాకంటే, ఆయనకు ఇది తిరగడం కానీ మాట్లాడడం కానీ ఇది ఆయనతో అవుతుంది తప్ప నాతో కాదు, మీరేమనుకోవద్దు, దయచేసి నా ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వయస్సును దృష్టిలో పెట్టుకొని కోదండరాం గారికి ఇవ్వండి అని సూచించారు.
దానికి అందరూ యాక్సెప్ట్ చేశారు. ఎవరికి కోదండరామ్ గారి పేరు చెప్పిన తర్వాత ఇంకా అభ్యంతరమే లేదు ఎవరికి. ఎందుకంటే విద్యావంతుల వేదిక మొదటి నుంచి నడుపుతున్నారు, అంతకంటే పూర్వం నుంచి కూడా తెలంగాణ ఉద్యమానికి తను సపోర్ట్ ఉన్నారు. కాబట్టి ఆ ఓపిక, తర్వాత నెమ్మదిగా అందరికి అర్థం చేయించగలిగే మనస్తత్వం కూడా కోదండరామ్ గారికి ఉంది. కాబట్టి ఆ పేరుకు ఎవరు కూడా నో చెప్పలేదు. అందుకని సార్ కాన్సెంట్ లేకుండానే సార్ ను డిసైడ్ చేసేసారు. ఇక ఎందుకంటే టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, ఇక కోదండరామ్ గారు నో చెప్పారనే నమ్మకము, ధైర్యం. జాయింట్ యాక్షన్ కమిటీ అన్నది అన్నిటికీ సక్సెస్ఫుల్ మోడల్ అయింది. ఇప్పుడు ఏ ఉద్యమం జరిగినా జేఏసీ అని పెట్టేస్తున్నారు కదా. అంతకంటే ముందే ఉంది మన ఎంప్లాయీస్ జేఏసీ, టీఎన్జిఓలు వీళ్ళందరూ కలిసి తర్వాత. అవును సరే, ఎట్లా ఉన్నా జేఏసీ అన్నది ఇప్పుడు ప్రతిదానికి అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు ఏం డిమాండ్ చేశారంటే ఈ రాజకీయ పార్టీలు కాదు జేఏసీలతో చర్చించండి అన్నారు. గుర్తుండే ఉంటుంది. రాజకీయ పార్టీలు మాట మారుస్తాయి. జేఏసీ సక్సెస్ఫుల్ ఫార్ములా. కానీ భరత్ గారు ఏ మాట కామాట చెప్పాలి, ఒక అద్భుతమైన పోరాటం, అద్భుతమైన సమన్వయం అండి. అక్కడ కోదండరామ్ గారు లేక ఇంకెవరున్నా కూడా ఇచ్చకపోయేది. అందరికి కొన్ని వ్యతిరేకించినట్టున్నారు. అంటే కేసీఆర్ గారు సాగరహారం మిలియన్ మార్చు వ్యతిరేకించలేదు. కొన్ని ఏంటంటే ఆ టైం అవుతుంది అనుకున్నారు. ఏం లేదు సార్, పోస్ట్ పోన్ చేయాలన్నారు మిలియన్ మార్చ్. దానికి అంత ప్రిపరేషన్ అయింది, ఇప్పుడు మనం పోస్ట్ పోన్ చేయడం బాగుండదని కోదండరామ్ గారు అన్నారు. అంతే తప్ప వ్యతిరేకించడం ఎన్నడూ లేదు. ఓకే ఓకే, మీరెవరికి ఇస్తారు క్రెడిట్ ప్రకాష్ గారు? దేనికి సార్? December 9 స్టేట్మెంట్ కు కేసీఆర్ కా సోనియా గాంధీకా? ఇప్పుడు సోనియా గాంధీ ఎన్నో బర్త్డేలు వచ్చినాయి. ఇప్పుడు 2004లో తెలంగాణ ఇస్తానని చెప్పిన తర్వాత 2004లో బర్త్డే వచ్చింది, 5లో వచ్చింది, 6లో వచ్చింది, 7లో వచ్చింది, 8లో వచ్చింది, 9లో వచ్చింది. బర్త్డే కానికి ఏదలుచుకుంటే 5 బర్త్డేలు ఎందుకు వేస్ట్ చేస్తుంది ఆమె? అంటే ఇచ్చిన దాన్ని కూడా మీరు తప్పు పట్టడం ఏంది ప్రకాష్ అన్న? తప్పడతలేను నేను. ఇచ్చిన దాన్ని మనం గుర్తు చేసుకోవాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి. కానీ మీరు ఇంకా 4 బర్త్డేలు ముందు పోయినాయి. ఒక్క నిమిషం నన్ను చెప్పండి పూర్తిగా. భరత్ గారు జర నేను మాట్లాడేది ఒకసారి ఓపిక పట్టాలి. ఇప్పుడు ఫస్ట్ ఎవరు గంట కట్టారు అనేది ఇంపార్టెంట్. అంటే 2001 నుంచి కూడా 2009 December 9 దాకా ఆల్ క్రెడిట్ గోస్ టు కేసీఆర్. తర్వాత మిగతా అందరికి ఇస్తా నేను. ఫస్ట్ కేసీఆర్ కి ఇస్తా, సెకండ్ సోనియా గాంధీకి ఇస్తా. అయితే కేసీఆర్ దీక్ష తెలంగాణకు పునాది అని చెప్తున్నారు. కేసీఆర్ దీక్ష వల్లే ప్రకటన వచ్చిందా, ప్రజా ఉద్యమం కలిసి చేసిన ఒత్తిడి వల్ల వచ్చిందా? మీరేమంటారు? ఫస్ట్ ఎవరికంటే చెప్తున్నా నేను, అందరికి ఇవ్వచ్చు క్రెడిట్, బట్ ఫస్ట్ ఇచ్చేది కేసీఆర్ గారికి, సెకండ్ ఇచ్చేది సోనియా గాంధీ గారికి. ఎందుకంటే ఆ రోజు ప్రసాద్ రావు గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో మీరు ఒకసారి ఏదైనా క్లిప్ దొరికితే మీరు రీప్లే చేయండి. దాసరి ప్రసాద్ రావు గారు నిమ్స్ డైరెక్టర్, ఆయన ఏం చెప్పారు? ఆయన ఇప్పటికే కీటోన్స్ అన్ని కూడా పోతున్నాయి, ఈ రోజు ఆయన బతకడం కూడా కష్టమే అని కూడా చెప్పాడు. ఆయన ముందు రోజు చెప్పాడు. పెద్ద సంచలనమైంది అది ఆయన ప్రకటన. ఎందుకంటే విద్యార్థులంతా నిమ్స్ దగ్గరకు వచ్చేసి మొత్తం ధ్వంసం చేశారు, ఆయన చనిపోతున్నాడు అనే భయం పట్టుకుంది. ఈవెన్ జయశంకర్ సారు మేము అందరం కూడా రిక్వెస్ట్ చేశాం కేసీఆర్ గారిని, ప్రాణం కంటే గొప్పగా సార్ మీరు ఆపండి అంటే కూడా ఏమన్నా కానీ నేను మానేది లేదని చెప్పాడు ఆయన. అప్పటికి డాక్టర్లంతా ఆందోళనలో ఉన్నారు, చాలా పరిస్థితి అధ్వాన్నంగా ఉండే, ఇంకా ఆయన కాపాడుకోవడం చాలా కష్టమైంది అని చెప్పి అనుకున్న టైంలో అది ఢిల్లీకి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పోతూనే ఉన్నది ఇంటెలిజెన్స్ ద్వారా. చిదంబరం గారు ఫోన్ చేశారు, వినోద్ గారి ఫోన్కి చేశారు. చేసి పరిస్థితి ఏంటి అని అంటే ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు అని అంటే, లేదు ఒకసారి మాట్లాడమనండి అంటే జయశంకర్ సార్తో మాట్లాడండి అని చెప్పారు. సైగా చేసిండు అంతే కేసీఆర్ గారు జయశంకర్ గారితో మాట్లాడమని. దాంతో వినోద్ గారు ఆ ఫోన్ జయశంకర్ గారికి ఇచ్చారు. చిదంబరం గారికి ఆయన మధ్యలో 2-3 సార్లు ఫోన్ కన్వర్జేషన్ అయింది. ఫైనల్ గా మీరేం డ్రాఫ్ట్ ఇస్తే నేను అది చదువుతానని చెప్పాడు. జయశంకర్ గారు ఆ డ్రాఫ్ట్ ఆయనే స్వయంగా డిక్టేట్ చేశారు. ఆ డ్రాఫ్ట్ ను చిదంబరం గారు యాక్సెప్ట్ చేశారు. కాసేపటికి A to Z ఆయన రాసిందే, ఒక ఫుల్ స్టాప్ కామాలు కూడా చిదంబరం పెట్టలేదు. అంతా ఆయనే డ్రాఫ్ట్ చేశారు. ఆ డ్రాఫ్ట్ చేసిన దాన్ని ఐజిటీస్ చదివారు అంతే చిదంబరం గారు. అయితే తెలంగాణ ఒత్తిడి, అంటే ఆ ఒత్తిడికి కేంద్రం తలొగ్గి ఇచ్చిందంటారు. ఒత్తిడి కాదండి, ఆయన ప్రాణం కాపాడాలని సోనియా గాంధీ గారు భావించారు. ఎందుకంటే సోనియా గాంధీ గారికి ఒక కృతజ్ఞత ఉండే కేసీఆర్ గారి పట్ల. 2004 ఎన్నికల్లో పొత్తుకు ముందు రాజశేఖర రెడ్డి వ్యతిరేకించాడు. అయితే ఆయన వ్యతిరేకించినా కూడా సోనియా గాంధీ కావాలని చెప్పి
కర్ణాటకలో మాజీ చీఫ్ మినిస్టర్ ఉండే, ఆయన పేరు మర్చిపోయినా, ఈ నార్త్ తెలంగాణ అతను, ఆయనను పంపించారు సర్వే చేయమని. సర్వే చేసి రాజశేఖర రెడ్డి చెప్పేది కరెక్ట్ కాదు, టీఆర్ఎస్ ని కలుపుకుంటేనే మనం గెలుస్తామని చెప్పారు. ఆ టీఆర్ఎస్ ని కలుపుకోక తప్పదు అని ఆమెకు అర్థమైన తర్వాత అప్పుడు డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్, అట్లా ఆమె చొరవతోనే అదంతా జరిగింది. ఫస్ట్ ఆమె దగ్గర నుంచి ఇనిషియేషన్ స్టార్ట్ అయింది. తర్వాత గులాం నబీ ఆజాద్ గారు కేసీఆర్ గారి ఇంటికి వచ్చారు. అందరు కలిసి డి శ్రీనివాస్ దగ్గర ఒక అంటే తెలంగాణ కోసం మాకు అష్యూరెన్స్ కావాలి అప్పుడు ఆ అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాతనే దాన్ని పొత్తు అనేది మెటీరియలైజ్ అయింది, సీట్ల పంపకం జరిగింది. ఆమె తర్వాత కూడా ఢిల్లీలో మీరు పొత్తు కలవడం వల్ల ఆంధ్రలో కూడా ఒపీనియన్ పాజిటివ్గా వచ్చింది కాంగ్రెస్ పట్ల. ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైందంటే ఇంకా అధికారంలోకి వస్తుందనే ఒక నమ్మకం ఆంధ్ర ప్రజల్లో కలిగింది. కాబట్టి మాకు ఇన్ని సీట్లు వచ్చాయి, మేము అధికారంలోకి వచ్చామంటే మీ కాంట్రిబ్యూషన్ ఉంది, కాబట్టి రాష్ట్రంలో కేంద్రంలో మీరు అధికారంలో మాతో పాటు ఉండాలి అని చెప్పి ఆమె చాలా ప్రేమగా ఆప్యాయతగా కేసీఆర్ గారిని బలవంతం కూడా చేశారు. ఆమె ఈయన ఉండనన్నాడు, రాష్ట్రంలో ఉండము కేంద్రంలో ఉంటామంటే కూడా లేదు రాష్ట్రంలో కూడా ఉండాలని చెప్పి ఆమె ఆ రకంగా ఆ మనసులో ఉండే. అయితే ఆమె ఎప్పుడు కూడా తెలంగాణకు అడ్డు లేదండి. కేవలం రాజశేఖర రెడ్డి గారు ఆయన బెదిరింపులు కావచ్చు, బ్లాక్ మెయిల్ కావచ్చు, మాకెవరో కాదు, మన్మోహన్ సింగ్ గారే స్వయంగా చెప్పారు జయశంకర్ గారికి, మీరు పట్టుబడుతున్నారు, మేడం కూడా ఇవ్వాలనే ఉంది, కానీ రాజశేఖర రెడ్డి గారు ఇష్టపడట్లేదు, ఆయనకు 25 మంది ఎంపీల మద్దతు ఉన్నది, బీఆర్ఎస్ ఓన్లీ 5 ఎంపీలే ఉన్నారు, ఒకవేళ మీరు ఇస్తానంటే నేను విత్డ్రా చేసుకుంటా అని చెప్పి డైరెక్ట్ గా ఆయన థ్రెడ్ చేశారు. కాబట్టి మీకు ఈ సెషన్ లో ఇంకా ఈ టర్మ్ లో మీకు తెలంగాణ ఆమె ఇవ్వడం కష్టమే అన్నట్టుగా మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. చెప్పిన తర్వాతనే రిజైన్ చేశారు కేంద్ర మంత్రి పదవులకు. అది జయశంకర్ గారిని పర్సనల్ గా పిలుచుకొని చెప్పాడు ఆయన. అందుకని రిజైన్ చేయాల్సి వచ్చింది, ఇంకా వాళ్ళు ఇచ్చేయట్లేరని. శరత్ గారు ఏమంటారు, మీరు ఎవరికి ఇస్తారు క్రెడిట్? సార్, ఒకటి అంటే ప్రకాష్ గారు, కోదండరాం వాళ్ళంత ప్రాక్సిమిటీలో ఆ రోజుల్లో ఆ వ్యవహారాల్లో నేను లేను. నేను అట్లా గొప్పగా క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. కాకపోతే నిశ్చితంగా పరిశీలిస్తూ ఒక సెకండ్ థర్డ్ రోస్లలో ఉండి క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిని, మాజీ జర్నలిస్ట్ కాబట్టి ఇంకా కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్. బట్ వన్ థింగ్ ఇన్ రెట్రాస్పెక్ట్, అంటే ఈ రోజుటి వరకు ఉన్న పరిస్థితులను కనుక చూస్తే కొన్ని రాజకీయ కారణాల వల్ల కొంతమంది ఒకప్పుడు కేసీఆర్ తో పనిచేసి బయటికి వెళ్ళిన వాళ్ళు కేసీఆర్ కు వచ్చిన ప్రఖ్యాతి పట్ల కొంత అసూయతోనే ఆయన ప్రాధాన్యతను తగ్గిస్తూ మాట్లాడుతూ వచ్చినారు. ఆ మాట్లాడే వాళ్లకు మెయిన్ కారణము కేసీఆర్ కుటుంబ సభ్యులు వచ్చిన తెలంగాణని ఒక రకంగా వాళ్ళు చేసిన దోపిడీ అనుకోండి, వాళ్ళు చేసిన వ్యవహారాలు అనుకోండి, కేసీఆర్ ప్రాధాన్యత కొంత తగ్గడానికి మూల కారణం మసకబడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు. కాకపోతే ఆ 9th ప్రకటన మాత్రం డెఫినెట్లీ I don't know how much percentage Prakash would give it, but to me it was 70% KCR దానికి కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్. అసలు ఆయన నిరసన, ఆయన నిరాహార దీక్ష, ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడం, ఇట్లాంటివన్నీ చాలా అంటే చాలా ప్రొవోకేటివ్. అంటే దే వర్ లెఫ్ట్ విత్ ది ఆప్షన్స్ చాయిస్. కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి ఇంకా వేరే గత్యంతరం లేకనే ఆ ప్రకటన చేసినారు. ఇది వాడు వీడు చేసినాడు, వీళ్ళు ఇచ్చినారు, వాళ్ళు ఇచ్చినారు, అట్లా కాదు. గత్యంతరం ఎందుకు లేదంటారు? అప్పుడు 33 మంది ఎంపీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. అంటే కేసీఆర్ కి ఏదైనా జరిగితే ఇక్కడ ఉండే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. తర్వాత వాళ్లకు సహజంగా అంటే ఐ అండర్స్టాండ్ సోనియా గాంధీకి కొంత డెమోక్రటిక్ ఇథాస్, డెమోక్రటిక్ వాల్యూస్ అంటే కొన్ని ఉన్నాయి. ఆమె మరి అంత వీళ్లలాగా ఇందిరాగాంధీ లాగా లేకపోతే ఇతర లాగా కాదు. కొంత ఆమె కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ది యూత్ లూజింగ్ దేర్ లైఫ్స్. జనరల్ గా అప్పుడు జరుగుతున్న ఆత్మహత్యలు అనేటువంటి ఒక సంఘటన, ఇట్ వాస్ క్రియేటింగ్ ఎ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్ టు ది నేషనల్ గవర్నమెంట్ ఆల్సో. సో క్యుములేటివ్ ఎఫెక్ట్ ఏంటి అంటే అన్ని ఫోర్సెస్ చాలా ఈక్వల్ గా డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు. అందులో వాళ్ళందరినీ ఇప్పుడు ఆ మొత్తం పూలను కుచ్చిన దారమే కేసీఆర్ అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ హీ డిజర్వ్స్ 70% క్రెడిట్ ఫర్ వాట్ ఆల్ హ్యాడ్ హ్యాపెండ్. దిస్ వీ హ్యావ్ టు సే వితౌట్ రిగార్డ్ టు పర్సనల్ ఫీలింగ్స్ అబౌట్ కేసీఆర్. సరే, కేసీఆర్ కు నిజంగా కూడా చాలా ఇంకా అమితమైన గౌరవం ఉండదు ఈ కుటుంబ సభ్యులు లేకపోతే.
వీళ్ళ వల్ల ఏమైందంటే కేసీఆర్ ప్రతిష్ట కొద్దిగా దిగజారింది. ముఖ్యంగా కవిత వల్ల, కవిత వ్యవహారాలు, తర్వాత ఇతరత్రమైనటువంటి సంఘటనలు, తర్వాత ఒక్కొక్క వ్యక్తిని కేసీఆర్ దూరం చేసుకొని పోవడము, తర్వాత తెలంగాణ ఉద్యమంలో చురుకైన వాళ్ళ అందరి మీద స్పాట్ పెట్టి తలకాయలు నరకుడు మొదలెట్టిన తర్వాత కేసీఆర్ కూడా కొంత లూజ్ భాష మాట్లాడి తన ప్రాధాన్యతను తానే తగ్గించుకున్నాడు. అంటే ఇదేందో మాదేమన్నా మఠమా, మేము రాజకీయ పార్టీ, అట్లా ఇట్లా మాకేం నీతి లేదు, వాల్యూ లేదు అని అట్లా మాట్లాడాల్సింది కాదు, అది ఆ సందర్భం కాదు. కానీ మరి ఆయన మరి అంటే అధికారం ఉన్నదన్న మదమా లేకపోతే సహజంగా ఆ దొరల దురహంకారం తెలియదు, కానీ ఆ రకమైన మాటల వల్ల ఏమైందంటే ఇంకా కొద్దిగా కేసీఆర్ యొక్క పరువు ప్రతిష్టలు పలచబడాయి. అట్లా మాట్లాడకుండా నథింగ్ డూయింగ్, మేము ఒక ఉద్యమ పార్టీగా వచ్చినాము, ఉద్యమ స్ఫూర్తితోనే ఉంటాం, తెలంగాణ అభివృద్ధి మా ఏకైక లక్ష్యం, మేము పొలిటికల్ ఆపర్చునిజం ఎంకరేజ్ చేయమని ఉంటే బాగుండేది. మందకృష్ణ మాదిక్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మనకు ఫస్ట్ కేసీఆర్ ఫోటో పక్కన మందకృష్ణ మాదిక్ గారు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు డిసెంబర్ 9వ తేదీన. మందకృష్ణ మాదిక్ గారు, ఏం జరిగింది ఆ రోజు? ఫోటోలో ఫస్ట్ పక్కన మీరే ఉంటారు, మీరు జయశంకర్ సార్ ఇద్దరు ఇచ్చి దీక్ష విరమింపజేశారు. నమస్కారం. అక్కడ వీలైతే ఒకసారి ఫోటో డిస్ప్లే చేయండి పీసీఆర్ ఆ రోజు డిసెంబర్ 9th. హలో, మీ దగ్గర ఉంటుంది కదా? లేదు, మా పీసీఆర్ వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ. చెప్పండి. రైట్ రైట్ ఓకే. అక్కడ చర్చల్లో పాల్గొన్న అందరికి నమస్కారాలు. నిజంగా నవంబర్ 29 మొదలు డిసెంబర్ 9 వరకు ఆ 10 రోజులు తెలంగాణ ఉద్యమం చాలా కీలకమైన ఘట్టం. రెండో దశ ఉద్యమంలో భాగంగా టిఆర్ఎస్ 2001లో ఏర్పడి అంతిమంగా విజయం సాధించేంత వరకు ప్రధాన పాత్ర టిఆర్ఎస్ ది. తర్వాత అమరుల త్యాగాలు, ఇవన్నీ అందరి అండదండలు కూడా తెలంగాణ సమాజం ఒక తాటి మీదకి రావడం ఆ పీరియడ్ లో బాగా జరిగింది. ఇది మనం ముందు గమనించాలి. అయితే ఆ 10 రోజులు టిఆర్ఎస్ శ్రేణుల తర్వాత మళ్ళీ అత్యంత కీలకమైన భూమిక తెలంగాణ కోసం పోషించింది ఎంఆర్పిఎస్. ఎందుకంటే ఎన్నికల సమయంలో కొంత రాజకీయంగా వెనుకబడ్డ పరిస్థితి 2009లో కనిపించింది టిఆర్ఎస్. ఆ తర్వాత వెంటనే కేసీఆర్ గారు ఆమర దీక్ష అనే ఒక కీలకమైన అత్యున్నత స్థాయి పోరాట రూపాన్ని ఆయన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పోరాటం ద్వారా ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆ సమయంలో నిజంగా ప్రధాన రాజకీయ పక్షాలు కూడా టిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వని పరిస్థితులు ఆ రోజు కనిపించినాయి. అయినప్పటికీ ఎంఆర్పిఎస్ కేసీఆర్ గారు ఆమర దీక్ష మొదలు పెట్టడానికంటే ముందు మద్దతు ప్రకటించి ఆమర దీక్ష చేయడానికి కరీంనగర్ నుంచి సిద్దిపేట వస్తున్న క్రమంలో, రంగదంపల్లి వస్తున్న క్రమంలో మధ్యలోనే అరెస్ట్ చేసి ఆయనను ఖమ్మం జైల్లో తీసుకెళ్లితే మళ్ళీ 24 గంటల్లోనే ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి నిమ్మరసం ఇచ్చే ప్రయత్నం చేసి దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేస్తే వీటన్నిటిని ఎదుర్కొనే విధంగా టిఆర్ఎస్ కు తెలంగాణ శ్రేణులకు బలమైన అండగా నిలబడే విధంగా ఎంఆర్పిఎస్ తమ ప్రధాన పాత్ర పోషించింది. ఒక మాట చెప్పాలంటే నవంబర్ 29 ముందు రోజు నుంచి మొదలుకొంటే డిసెంబర్ 9 గౌరవ కేసీఆర్ గారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించేంత వరకు అత్యున్నత ప్రధానమైన పాత్ర పోషించింది ఎంఆర్పిఎస్. ఆ విషయం ముందుగా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఇకపోతే డిసెంబర్ 9 ఏం జరిగింది అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా నేను. కేసీఆర్ గారు నిమ్స్లో ఏదైతే దీక్షలో ఉన్నాడో దానికి ఎదురుగానే ప్రత్యేకంగా ముఖ్య నాయకులు ఎవరన్నా వచ్చేటోళ్ళందరికీ ఒక గెస్ట్ రూమ్ లాగా 2-3 గదులు కూడా కేటాయించడం జరిగింది. అక్కడ ఉండి కొన్ని సందర్భాల్లో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మేము చాలా సందర్భంలో మాట్లాడిన చరిత్ర కనిపించింది. అయితే డిసెంబర్ 9 మాత్రం కేసీఆర్ గదిలో అంటే ప్రకటన రావడం కంటే ముందు మినిమం 2-3 గంటలు సమయం, ప్రకటన రావడం కంటే ముందు 2-3 గంటల సమయం ఒకవైపు ప్రొఫెసర్ మన పెద్దలు జయశంకర్ గారు, మరొక వైపు నేను కూర్చున్నాను. గౌరవ కేసీఆర్ గారు బెడ్ మీద ఉండి కొద్దిగా ఆయన ఆయాసంగా ఉన్నమాట వాస్తవమే, కొంత ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవమే, గాని టీవీలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని మేము గమనిస్తున్నాం. కాకపోతే ఆ రోజు డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు. అంతకు ముందు రోజు కూడా ఒక చర్చ జరిగింది. ఒకవేళ ప్రకటన వస్తే డిసెంబర్ 9 గౌరవ సోనియా గాంధీ గారు బర్త్డే రోజన్నా వస్తదేమో అని చెప్పి ఎదురు చూడడం జరిగింది. ఒకవేళ రాకపోతే ఆఫ్టర్ దీక్షను ఎట్లా కొనసాగించాలి, ముందెట్లా తీసుకెళ్లాలనే విషయంలో కూడా తెలంగాణ భవన్ లో కూడా చర్చలు జరిగినాయి. అది అందరికి తెలిసిన విషయమే. ఏది ఏమైనా
డిసెంబర్ 9 రాత్రి ఆ గదిలో ఉన్నది మాత్రం గౌరవ కేసీఆర్ గారు బెడ్ మీద ఉన్నాడు. ఒకవైపు కేంద్రంతో చర్చలు జరిపే విషయంలో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నది మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు నాతో గౌరవ కేసీఆర్ తో పంచుకోవడం జరిగింది. ఈ విషయంలో ఒక చర్చ కీలకంగా ఎందుకు ఎక్కువ సమయం పట్టిందంటే, పార్లమెంట్ లో గౌరవ చిదంబరం గారు చేసే ప్రకటన, హోంమంత్రిగా ఆయన చేసే ప్రకటన ఎలా ఉండాలి, తెలంగాణ రాష్ట్ర సాధన మార్గం ఎలా ముందుకెళ్లాలనే విషయంలో ఆ చర్చలు ఎక్కువ జరిగినాయి. అంటే ప్రకటన వచ్చే సమయానికి ప్రకటనలో ఉన్న ప్రతి అక్షరం కూడా మనకు తెలంగాణకు అనుకూలంగా ఉండాలి, కానీ మళ్ళీ ఏ చిన్న డిస్టర్బెన్స్ కు దారి చేద్దనే పద్ధతిలో ఆ చర్చ కొనసాగింది. అంతిమంగా గౌరవ కేసీఆర్ గారు, ఆ సమయంలో నేను, గౌరవ ప్రొఫెసర్ జయశంకర్ గారు అంతిమంగా ఒక చర్చల్లో వచ్చిన సారాంశమే కేంద్రం చేసే ప్రకటన ఆ రూపం దాల్చడానికి దారితీసింది. వెంటనే ఆ రాత్రే తెలంగాణకు అనుకూలమైన ప్రకటన పార్లమెంట్ లో రావడం జరిగింది. అది చూసిన వెంటనే, టీవీలు ఉన్నది కాబట్టి అది చూసిన వెంటనే ఒకవైపు కేసీఆర్ గారు నాకు సైగ చేసి పెద్ద ప్రొఫెసర్ జయశంకర్ సైగ చేయడం జరిగింది. ఆయన ఒకవైపు ఉన్నాడు, నేను ఇటు రైట్ సైడ్ ఉన్నాను కేసీఆర్ గారికి. ఆయన తీసుకొని కొంచెం కళ్ళలో ఆయనకు నీళ్ళు వచ్చినాయి, కేసీఆర్ గారి కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చి నా చేయి తీసుకొని ముద్దాడి అత్యంత కీలకమైన సమయంలో 10 రోజులు కృష్ణ నాకు అండగా నిలబడ్డావు అని చెప్పి నా చేయిని ముద్దాడుతున్న క్రమంలో ఆయన కళ్ళ నీళ్లు నా దోషంలో పడ్డాయి. అంటే ఆనంద బాష్పాలు అనుకుందాం. ఆ తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నాడు. ఈ సమయంలో మరి నిమ్మరసం ఇచ్చే పరిస్థితి కూడా చర్చకు వచ్చేది. ఆ సమయంలో కేంద్రం కాంగ్రెస్ రోషే గారితో నిమ్మరసం ఇప్పియాలని చెప్పి ఆయనను హుటాహుటిగా పంపుతున్న విషయం కూడా టీవీలో వచ్చేసింది. అప్పుడు గౌరవ కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు. ఏ మాటకు ఆ మాట, మనం పోరాటం చేసి సాధించుకున్నాం కృష్ణ, ఇది అందరం కలిసి పోరాటం సంబంధించిన ముందుకు నడపడం వల్లనే, ఈ త్యాగాలు జరగడం వల్లనే తెలంగాణ మనం ప్రకటన సాధించుకున్నాం. కాబట్టి రోషే గారు వచ్చేంత వరకు కాదు, నువ్వు నా పక్కనే జయశంకర్ గారు ఉన్నారు, మీరిద్దరు చాలు. కాకపోతే బయట మనోళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆ బయట ఉన్న వాళ్ళందరికీ ఒకసారి లోపలికి పంపిస్తే అందుబాటులో ఉన్న వాళ్ళతో నేను దీక్ష విరమిస్తే చాలు, ఆ తర్వాత మనం ఇంటికి వెళ్దాం, రేపటి నుంచి మళ్ళా డిస్కస్ చేసుకుందాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళా వెంటనే ప్రకటన వచ్చిన విషయం అందరికి తెలిసింది. కాబట్టి కింద ఉండబడే పెద్దలు మన విద్యాసాగర్ రావు, ఏది నీటిపారుదలకు సంబంధించింది విద్యాసాగర్ రావును, తర్వాత మన తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో మన ఎవరు స్వామి గౌడ్ అన్న, ఆ సమయంలో మన శ్రీనివాసు గౌడ్, అందుబాటులో ఉన్న వాళ్ళందరూ ఒక 10 మంది దాకా లోపలికి రావడం జరిగింది. అప్పుడు వెంటనే నిమ్మరసం ఇచ్చి దీక్ష వివరించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన బయటికి తీసుకురావడం, మళ్ళీ ఇంటికి తీసుకెళ్లడం, ఇవన్నీ జరిగిన పరిస్థితి. ఏది ఏమైనా అది ఒక ఉజ్వలమైన ఘట్టం. మనం కొన్ని లోపాలు వీటి మీద చర్చించడం అనేది ఒకవేళ జరిగితే అది పక్కకు పెట్టు. కానీ నాకు తెలిసి మొత్తం 13 సంవత్సరాల ఉద్యమ ఘట్టంలో ఆ 10 రోజుల ఘట్టం అనేది చాలా కీలకం. ఎన్నో మలుపులు తిరిగింది. ఒకవైపు పతాక స్థాయిలో వచ్చినట్టే వచ్చి వెంటనే ఖమ్మంలో దీక్ష విరమించండి అనే పేరుతో వెంటనే అది పతనమైపోతే కనిపించింది. ఆ సమయంలో మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ దీక్ష కొనసాగించాల్సిందే. ఏ ఒత్తిడికో లేదా ఏ ఇబ్బందుల వల్లనో ఆయన దీక్ష విరమించేలాగా చేసిన మాట వాస్తవమే కావచ్చు. కానీ మళ్ళీ ఖమ్మంలో దీక్ష కొనసాగుతూనే ఆటోమేటిక్ గా మళ్ళీ దీక్షకు అందరూ అండ ఉండాల్సి వస్తుందని చెప్పి మళ్ళీ ఎంఆర్పీఎస్ సూచన చేసింది. ఆ సూచన పరంగా మొత్తానికి తెలంగాణ ఉద్యమాన్ని బతికించుకున్నాం. ఆ రోజు ప్రకటన సాధించుకున్నాం. ఆ ప్రకటన సారాంశం అంతిమంగా ఆలస్యం కావడం వల్ల మళ్ళా డిసెంబర్ 23 మళ్ళీ వెనుకకు పోయిన తర్వాత మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవడం కోసం మళ్ళీ ఎన్నో త్యాగాలు జరిగినాయి. అంతిమంగా తెలంగాణ సాధించుకున్నాం. ఏదైనా సరే ఆ 10 రోజుల ఘట్టాన్ని మనం తక్కువ అంచనేయొద్దు. దాని మీద ఇంకా వేరే మాట్లాడడం కంటే ఆ 10 రోజుల ఘట్టం మన తెలంగాణ ఉద్యమానికి మార్గం చూపెట్టింది అనే విషయం మీ దృష్టికి వస్తున్నాను. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 చాలా కీలకం. మొత్తం సరే 2014లో తెలంగాణ వచ్చిన 5 సంవత్సరాలు జరిగిన ఆ 10 రోజులే తెలంగాణ శక్తిని చాటి చెప్పింది అంటారు, అంతేనా? ప్రకటన చేసిన తర్వాత, పార్లమెంట్ లో ప్రకటన చేసిన తర్వాత కదా వెనుకకు పోయింది. అప్పుడు ఇంకా మనలో ఆవేశం బాగా పెరిగి కదా ఇవన్నీ ఘటనలన్నీ జరిగినాయి. ఏది అంటే వచ్చిన తెలంగాణను కూడా వెనుకకు నెట్టిండ్రు అని కదా, ఏది వచ్చిన తెలంగాణను కూడా వెనుకకు నెట్టిండ్రు అనేది మన ప్రజల్లో వెళ్ళింది. కాబట్టి మన దాన్ని వెనుకకు నెట్టిండ్రు అనే దాని మీద మనలో ఆవేశం పెరిగింది, ఆవేదన పెరిగింది, ఆగ్రహం పెరిగింది. అన్ని రకాలుగా దాన్ని ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి దారితీసింది. ఒక రకం చెప్పాలంటే డిసెంబర్ 9 లేకపోతే 2014 కూడా అంత ఈజీ అయ్యేది కాదు. డిసెంబర్ 9 కీలకమైన ఘట్టం. ఓకే, డిసెంబర్ 9 ఇప్పుడు మీరు కేసీఆర్ పక్కన కనిపించారు ఆ రోజు. తర్వాత ఎందుకు దూరం అయ్యారు? ఆ తర్వాత క్రమంలో సకల జనుల సమయంలో కానీ మిగతా సమయంలో కానీ ఎందుకు దూరం జరిగింది? ఒక విషయం ఏంటంటే
సకల జన సమ్మె విషయంకి వచ్చేటప్పటికి మాత్రం ఒక చర్చ జరిగింది. ఓకే, ఆ సమయంలో ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీలన్నీ బంద్ ఉన్నాయి. ఆ ప్రభుత్వ స్కూల్లో ప్రభుత్వ కాలేజీలో చదివేదందరూ పేద వర్గాలకు సంబంధించిన 99% పేద వర్గాల బిడ్డలు. అవి బంద్ ఉన్నాయి కానీ ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీలన్నీ నడుస్తున్నాయి. అట్లాంటి సమయంలో సకల జన్మ సమ్మె వర్తిస్తే ప్రభుత్వ ప్రైవేట్ వర్తిస్తే అది వేరు విషయం. కానీ ప్రభుత్వ విద్యా సంస్థలకు మాత్రమే సకల జన సమ్మె వర్తింపజేసి ప్రైవేట్ విద్యా సంస్థలు ముందు అది నడుస్తున్నాయంటే అది మన పేద వర్గాల బిడ్డలకు నష్టం జరుగుతుందని చెప్పి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని మీద మనం నిలబడ్డాం, అది వేరు విషయం. కాకపోతే తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారితో మేము ఎప్పుడు కూడా విమర్శ పెట్టినా కూడా మనం వ్యక్తుల పట్ల నాయకుల పట్ల మనం గౌరవమైన భాషని వాడాలి. ఎవరైనా సరే వాడాల్సిన అవసరం ఉంటుంది, ప్రత్యర్థులు కావచ్చు ఇంకోవచ్చు. కాకపోతే మొదటి రోజే గౌరవ కేసీఆర్ గారు మాట తప్పడం వల్ల నేను మొదటి రోజే నల్ల జెండాల ప్రదర్శన చేశా. మనకు మన తెలంగాణ వచ్చింది జూన్ 2 గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఆయన మాట తప్పినట్టే కదా. 2002 మొదలుకొని 2014 ఎన్నికలకు ముందు వరకు కూడా తెలంగాణ వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి ప్రచారం చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. అది అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటి సమయంలో దళితులను ముఖ్యమంత్రి చేయకుండా కేసీఆర్ ఓన్లీ 14 ఎలక్షన్ బిఫోర్ అన్నట్టున్నారు. ఆ 2 నెలలు అంత ముందు వరకు అన్నారు. నేను చేయనైతే అనలేదు కదా. అవునవును, ఈ విషయం నేను దళితులను ముఖ్యమంత్రి చేయను నేనే అవుతానని ఎక్కడ చెప్పలేదు కదా. అంటే అంతకు ముందు 10 ఏళ్లు నడిపిన ఆ ప్రచారాన్ని మేము మాలంటూ నమ్ముతాం కదా, విశ్వసిస్తారు కదా. అందువల్ల దాని గురించి కాదు. అంటే ఎక్కడ మీరు గ్యాప్ ఎక్కడ వచ్చిందనే విషయంలో మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే నేను December 9th తెల్లారి నుంచే గ్యాప్ వచ్చినట్టుంది. December 9 తర్వాత మళ్ళీ అంటే December 9 తర్వాత 23 కీలకమైన ఘట్టం జరిగిన విషయం మీకు తెలుసు. ఏది తెలంగాణ రాష్ట్రం మళ్ళీ వెనకకు పోయింది పార్లమెంట్ లో. 23 తర్వాత 24 నాడు మీరు పేపర్ మీరు మళ్ళీ టీవీలు అది వేయించండి చూడండి మీరు. ఏది December 24 కళింగ భవన్ లో పొలిటికల్ జేసీ ఏర్పడ్డ రోజు పొలిటికల్ జేసీ సమావేశం కళింగ భవన్ లో జరిగింది. మీరు అది కూడా మీరు చూపించండి. పొలిటికల్ జేసీ సమావేశానికి చైర్మన్ కన్వీనర్ సభాధ్యక్షుడిగా ప్లీజ్ పొలిటికల్ జేఏసీకి సభాధ్యక్షుడిగా మాత్రమే కోదండరామ్ గారు ఉన్నారు. అప్పుడు కోదండరామ్ కు రైట్ లెఫ్ట్ ఎవరున్నారో మీరు చూసుకోండి. ముందు వరుసలో 20 మంది ఉండవచ్చు, రైట్ కు లెఫ్ట్ కు, వెనక 200 మంది ఉండవచ్చు. కానీ కోదండరామ్ కు లెఫ్ట్ కు నేను కూర్చున్నా, రైట్ కు నేను కూర్చున్నా, లెఫ్ట్ కు కేసీఆర్ గారు కూర్చున్నారు. అంటే పొలిటికల్ జేసీ ఏర్పాటులో ఎంఆర్పీఎస్ టీఆర్ఎస్ ఎంత కీలకమైన భూమిక పోషించిందో మీరు అది కూడా విజువల్ చూపెడితే మీకు బాగుంటుంది. దయచేసి మీకు అప్పీల్ కూడా చేస్తున్నా. ఆ సమయంలో పొలిటికల్ జేసీ సమావేశానికి కోదండరామ్ గారు సభాధ్యక్షుడు గాని అతనే పొలిటికల్ జేఏసీకి చైర్మన్ అవుతాడని ఎవరు అనుకోలేదు, చర్చ జరగలేదు. కాకపోతే దాని మీద మా అసంతృప్తి వ్యక్తం చేశాం. ఎందుకంటే ఎస్సీలు బీసీలు మేధావులు ఎంతో మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమాజంలో అణగారిన వర్గాల సంఖ్య ఎక్కువ ఉన్నది. అందులో నుంచి తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచే వాళ్ళు ఎంతో మంది మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళని పెడితే బాగుంటుందని చెప్పి నేను గౌరవ కేసీఆర్ గారికి తర్వాత సూచన చేయడం జరిగింది. దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్లాడు. ఒకసారి మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ ఏర్పడ్డ రోజు మన ఎర్రబల్లి దయాకర్ రావు గారి ఇంట్లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆయన బయట పెట్టాడు, అరే కోదండరామును నేను చైర్మన్ చేసిందని చెప్పి అందరు అంటుండ్రు. అంటే నేను అంటున్నా, నా ముఖం చూసుకుంటా అన్నాడు. అందరు అంటుండ్రు కోదండరామ్ నేను ఎందుకు చేశాను, జానరెడ్డి చేయమంటే నేను చేసిందని చెప్పి అప్పుడు అక్కడ బయటపడ్డాడు. అంటే నేను అణగారిన వర్గాల నుంచి పొలిటికల్ చేసి నాయకత్వం అయితే బాగుంటుందని చెప్పి నేను అన్నాను. అది దాన్ని కాదన్నాడు. ఆ విషయంలో కొంత భిన్నాభిప్రాయాలు అప్పటి నుంచి పెరిగినాయి. కానీ ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించాం. మళ్ళా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. December 9-23 మధ్యలో ఆంధ్ర రాష్ట్రంలో అంటే అటువైపు సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున తెలంగాణ అడ్డుకునే వైపు రోడ్ల మీదకి వచ్చారు సార్. కేసీఆర్ రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆయన కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఎంతో మంది రోడ్ మీద ఎక్కించిన సందర్భం మనకు కనిపిస్తుంది. కానీ మీకు దృష్టికి తీసుకొస్తున్నా, ఈడ తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర December 9 వరకు ప్రకటన చేస్తూనే December 10 నుంచి అక్కడ తెలంగాణ వ్యతిరేక ఉద్యమం మొదలైన కాడ December 22 వరకు మళ్ళా ఆంధ్ర రాయలసీమలో కూడా తెలంగాణకు మద్దతుగా ఎంఆర్పీఎస్ దీక్షలు చేసింది. తెలంగాణ మద్దతుగా ఎంఆర్పీఎస్ ధర్నాలు చేసింది. తెలంగాణకు మద్దతుగా ఎంఆర్పీఎస్ రాస్తారోకోలు చేసింది. తెలంగాణకు మద్దతుగా ఉప్పలగుప్తం అనే మండలంలో మా నాయకులు, తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం మా నాయకులు ఆమరదీక్ష చేశారు. ఇవన్నీ రికార్డ్. అందుకోసం మా పిల్లలు దెబ్బలు తిన్నారు, కేసులు పట్టి జైలు పాలయ్యారు.
తెలంగాణ అవతల ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో తెలంగాణ కోసం ఎవరన్నా జైలుకి వెళ్ళిండ్రు, ఎవరైనా లాఠీబల్ తిన్నారు, ఎవరైనా కేసులు వాళ్ళ మీద ఉన్నాయంటే ఒక ఎంఆర్పీఎస్ కార్యకర్తల మీద ఉన్నాయి. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ గడ్డమే పాత్ర పోషించాం, ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మన వంతుగా మనం పాత్ర పోషించాం. కానీ వాళ్ళ శక్తి అక్కడ ఎక్కువ ఉన్నదనే విషయం ఎక్స్పోజ్ చేశారు. అప్పుడు యూపీ ప్రభుత్వం మీద రాజకీయంగా శాసించే అవకాశం వాళ్ళకే ఎక్కువ ఉన్నది కాబట్టి మళ్ళీ డిసెంబర్ 23 ప్రకటన వెనుకపోయింది. ఆ వెనుకపోయిన వెంటనే 24 తారీఖు నాడు పొలిటికల్ జేఏసీ సమావేశం జరిగింది. ఆ పొలిటికల్ జేఏసీ సమావేశంలోనే కేసీఆర్ గారు ఒకవైపు, నేను ఒకవైపు ముందు వరుసలో కూర్చున్నాం. సభాధ్యక్షుడిగా ఆయన ఉన్నాడు. జేఏసీ నాయకత్వం అక్కడ కోదండరామ్ ఇవ్వడం వల్ల అక్కడ భిన్నాభిప్రాయాలు వచ్చాయి, అంతేనా? నేను చెప్పాను ఆ రోజు సభాధ్యక్షుడు మాత్రమే కానీ చైర్మన్ అని ఎవరన్నా అన్నారా మీరు చెప్పండి? ఇప్పుడు ఆ రోజు ఆయన సభాధ్యక్షుడు అంతే. అలాంటి వాళ్ళు ఏమనుకుంటాం, ఈ తెలంగాణలో ప్రకాష్ గారు చెప్పారు ఏంటంటే జయశంకర్ సార్ సూచించారు అందువల్ల ఇచ్చారు అని చెప్తున్నారు. మీరు అదే ఆ రోజు సమావేశంలో మరి ఎక్కడ మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ ప్రకటన చేసిన రోజు శ్రీకృష్ణ కమిటీని బయట స్వాగతించి లోపలనోమో దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఏది బయటనో స్వాగతించారు, లోపల దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఎవరింట్లో జరిగింది సమావేశము? మన ఎర్రబల్లి దయాకర్రావు గారి ఇంట్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరిగింది. ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అన్ని పార్టీల ముందే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు, నేనున్నా, అందరు ఉన్నారు. ఆ రోజు అక్కడ మాత్రం అన్న ఆ సమావేశం హాల్లో లేడు. ఎవరు? మన ప్రకాష్ అన్న ఆ సమావేశం లోపల లేడు. అన్న చెప్పిండు, నా మీదనే అంటుండ్రు. ఏది పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామును ఎన్నుకోవడం నా మీదనే అంటుండ్రు, నేనెందుకు చేశాను, జానారెడ్డి చేయమంటే చేసిందని చెప్పి ఆయన చెప్పిండు. మరి అన్న లేడు కదా. ఇవన్నీ చరిత్ర రికార్డే. కానీ ఇప్పుడు మనం సాధించిన విజయం మీద దృష్టి పెడదాం, వాళ్ళ త్యాగాలకు విలువనిద్దాం. ఈ విజయం క్రెడిట్ ఎవరిది? సోనియా గాంధీదా, కేసీఆర్ దా? ఎవరికి ఇస్తారు? నేను ముందు అమర్లకు ఇస్తా. వాళ్ళ త్యాగాలు లేకపోతే మళ్ళీ తెలంగాణ 2014 వచ్చేది కాదు. తమ్ముడు నాయకు నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర క్రెడిట్ అడగట్లేదు నేను డిసెంబర్ 9, ఎందుకంటే డిసెంబర్ 9 కు ముందు శ్రీకాంతాచారి ఒకళ్ళు చనిపోయారు అంతే, డిసెంబర్ 3 రోజు. ఆ తర్వాత డిసెంబర్ 14 వరకు నేను చెప్తున్నా అంతేవరకు. ఇప్పుడు నువ్వు చెప్పు ఏమంటున్నావు? భరత్ 13 మంది చనిపోయారు డిసెంబర్ 9 కంటే ముందు 13 మంది. అవునా? శ్రీకాంతాచారి కాకుండా ఇంకా వేరే శ్రీకాంతాచారి మొదలు ప్రయత్నం చేసిన వ్యక్తి. ఇప్పుడు మన ఇష్టమున్నా లేకపోయినా ఆ 10 రోజులు కేసీఆర్ ఆమర దీక్ష చేయడం వల్ల తెలంగాణ సమాజం ఒక తాటి మీదకైతే వచ్చింది. భిన్నాభిప్రాయాలు ఎన్ని ఉన్నా కూడా ఒక తాటి మీద మాత్రం ఆ 10 రోజులు వచ్చిందనే విషయం, అది ఒక భావోద్రేకాన్ని తీసుకొచ్చిన విషయం కూడా మనం మర్చిపోదు. అంటే మరి ఇష్టం ఉన్నా లేకున్నా కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ సమాజం కలిసి వచ్చింది. అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డదే టీఆర్ఎస్ పార్టీ. దాన్ని మనము ఇష్టంనా లేకపోయినా దాన్ని ఒప్పుకుందామా లేదా? ఉద్యమానికి నాయకత్వం వహించిందని చెప్పబడుతున్నదే కేసీఆర్ గారు. ఆమరదీక్ష చేసింది ఎవరు? మరి కేసీఆర్ గారే. అరే కొన్ని లోపాలు తాపాలు ఉన్నా కూడా ఉద్యమంలో అత్యున్నత స్థాయి పాత్ర పోషించింది ఎవరంటే టీఆర్ఎస్, కేసీఆర్ అనడానికి మనకు అభ్యంతరం ఏందో అంటున్నా నేను. అంతే. అమరుల త్యాగాలకు మనం విలువనివ్వాలి. ఆ తర్వాతనే అందరి పాత్ర వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు టీఆర్ఎస్ తర్వాత అత్యున్నతమైన పాత్ర పోషించింది ఎంఆర్పీఎస్ అంటున్నా. కాదని ఎవరైనా చెప్తారా? బ్రదర్ అన్నట్టుగా అప్పటికి అమరుల త్యాగాలు 100ల సంఖ్య లేకపోవచ్చు. 8 మందో 9 మందో శ్రీకాంతాచారి నుంచి మొదలుకుంటే చాలా మంది 10 మంది ఉండవచ్చు. కానీ మీ దృష్టి తీసుకొస్తున్నా, ఆ సమయంలో రోడ్ల మీదకి వచ్చింది ఎవరు? ఆ సమయంలో ధర్నాలు చేసింది ఎవరు? టీఆర్ఎస్ శ్రేణులందరూ అరెస్ట్ అయిన కాలం అది. ఏది జయశంకర్ గారు అరెస్ట్ అయ్యిండ్రు చాలా రోజుల పాటు, కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యిండ్రు, హరీష్ రావు అరెస్ట్ అయ్యిండ్రు, తెలంగాణ ఉద్యమ శ్రేణులందరూ అరెస్ట్ అయిపోయిండ్రు. అప్పటికి ఉత్తర తెలంగాణలో కొంత టీఆర్ఎస్ బలంగా ఉన్నది కానీ దక్షిణ తెలంగాణలో లేదు. అట్లాంటప్పుడు ఎంఆర్పీఎస్ ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నది, దక్షిణ తెలంగాణ బాగున్నది. సామాజిక సంఘాలన్నీ అప్పుడు ఎంఆర్పీఎస్ వచ్చినాకనే రోడ్డు మీదకి వచ్చేసినాయి. ఎంఆర్పీఎస్ ఒక కీలకమైన పాత్ర పోషించడం వల్ల సంఘాలన్నీ బయటకు వచ్చేసినాయి. ఏదేమైనా అండదండలు అందించే కాడ అతి కీలకమైన పాత్ర ఎంఆర్పీఎస్ వహించింది. ఉద్యమానికి నాయకత్వం వహించే కాడ కేసీఆర్, టీఆర్ఎస్ పాత్ర పోషించింది. అమరుల త్యాగాలే. ఓకే. వి ప్రకాష్ గారు, మందకృష్ణ గారు